సాంగ్ ఎండింగ్లో ఈ టీ ఏమైతే ఉందో అండ్ నేను ఎక్కడో వెబ్సైట్లో కానీ లేదా సోషల్ మీడియాలో విన్నది ఏంటంటే ఇలాంటి మూమెంట్స్ సాంగ్లో కానీ లేకపోతే సాంగ్ చాలా ఉన్నాయి అని చెప్పేసి యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఏం చెప్తారు ఇలాంటిది మెంటల్ మాస్ ఫ్యాన్స్కి కిక్కిచ్చేలాగా ఏదైనా కిక్కిచ్చేలా అంటే మామూలు కిక్ ఇవ్వదండి చెప్తున్నాం కదా మూమెంట్తో పాటు ఒకటి ఉంటుంది అది అదిరిపోద్ది అంతే అంతేనా అదిరిపోద్ది ఓకే అసలు అంతే ఫైర్ అంతే ఫైర్ పుష్పకి చేయలేదు కదా మీరు వర్క్ చేసేదండి పుష్పకి చేయలేదు కదా మీరు పుష్పకి ఊ అంటావా చేశారు పుష్ప ఊ అంటావా చేసిన తర్వాత మళ్ళీ దేవుడి దయ వల్ల మళ్ళీ ఈ పుష్ప సాంగ్ అవని ఆర్ జాతర సాంగ్ అవని రావడం ఓకే పుష్పకి ఊ అంటావా ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే చాలా మందికి ఆ సాంగ్ ఒకళ్ళు చేశారా ఇద్దరు చేశారా ముగ్గురు చేశారా గణేశాచార్య మాస్టర్ కూడా చేశారు మెయిన్ ఆయన దాని తర్వాత నేను చేశాను ఓకే సో అప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక డిఫరెంట్ కొంచెం రొమాంటిక్ సమంత గారు అండ్ ఇప్పుడు చూస్తే పుష్ప సో ఏంటంటే సో బేసిక్గా అల్లు అర్జున్ గారితో డాన్స్ అంటే చాలా కష్టం చాలా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి ఎందుకంటే ఆయన చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారని సో ఏంటి ఎలా ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటారు డెఫినెట్గా ఇప్పుడు బన్నీ గారితో చేయించాలంటే అంత ఈజీ కాదు సో ఆయన బాడీ లాంగ్వేజ్ తగినట్టు అండ్ మెయిన్గా పుష్ప క్యారెక్టర్ తగినట్టు ఆ మార్క్ కనిపించాలి సో సుకుమార్ గారు క్రియేట్ చేసిన మార్క్ని ఎటు పోకుండా దాన్ని కాపాడుకుంటూ కరెక్ట్గా చేయాలి అంటే క్యారెక్టర్స్ని ఎక్కడ వదలకుండా పట్టుకొని చేయాలి సో ఆయన అంటే ఇప్పుడు బన్నీ గారు కూడా ఏంటంటే కొన్ని సజెషన్స్ ఉంటాయి అంటే ఆయనకున్న నేను ఆ సజెషన్ చూసినప్పుడు నాకు నేను అంటే ఆ ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు షాక్ అయ్యాను అందుకే ఊరికే ఆయన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అన్నారు ఆయన క్లాత్ మనం వేసుకున్న క్లాత్ పేరేంటో మాస్టర్ రేపు పొద్దున మిమ్మల్ని ఎవరైనా కాస్ట్యూమ్ డిజైనర్ అడిగితే ఈ కాస్ట్యూమ్ క్లాత్ పేరు ఇది ఈ డ్రెస్ని ఈ స్టైల్లో పిలుస్తారు ఈ క్యాప్ని ఈ స్టైల్లో అంటారు ఈ షూని ఈ పేరు పెట్టి పిలుస్తారు అంటే ఆయన ప్రతి దాని మీద అవగాహన ఉంది ప్రతి దాని మీద నేను అది చూసినప్పుడు నాకు అంటే మనం చేయాల్సింది చాలా ఉంది చాలా నేర్చుకునేది చాలా ఉంది ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది అంటే అదే ఐకాన్ స్టార్ స్టైల్ స్టార్ అని ఊరికే అనరు ఆయనకి ఏంటంటే ప్రతి దాంట్లో ఒక ఐడియా సో అంటే మీరేమన్నా టెన్షన్ ఫీల్ అవటం భయపడడం ఎక్కువగా బన్నీ గారు డౌట్స్ అడుగుతున్నారు అని ఈ ఫీలింగ్ ఏమైనా అనిపించేదా నో లేదండి ఎందుకు అంటే నేను డౌట్ పడినా లేదు నేను టెన్షన్ పడినా నేను ఫస్ట్ నేను మూమెంట్ క్రియేట్ చేయలేను ఈ డౌట్ అవ్వని అండ్ భయం అవ్వని ఈ రెండు ఉంటే కష్టం మనం చేయలేం ఫస్ట్ నేను కాన్ఫిడెంట్గా నేను మూమెంట్ కంపోజ్ చేసి సార్ ఇది సార్ నేను ఇలా అనుకుంటున్నానని నేను ప్రజెంటేషన్ చేసి చూపిస్తేనే కదా సో అప్పుడు మనం వాళ్ళకి అర్థమవుతుంది సో అలా మనం భయం అంటే ఓకే ఒక పెద్ద హీరో అంటే ఒక పెద్ద హీరో అండ్ పెద్ద డైరెక్టర్ వీళ్ళతో వర్క్ చేయాలంటే డెఫినెట్గా ఆ భయం కాదండి దాన్ని ఏంటంటే బాధ్యత భయం కన్నా దాన్ని బాధ్యత అంటారు సో ఆ బాధ్యత ఉండేటప్పుడే మనకి ఇవన్నీ బయటకు వస్తాయి ఓకే అది అంటే ఊ అంటావా ఓకే చేశారు బట్ ఇక్కడ పుష్ప సాంగ్ వచ్చేసరికి సో మాకు రిలీజ్ అయిన సాంగ్ వింటున్నా సో సినిమా మొత్తానికి ఇది ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లేకపోతే ఒక మెయిన్ సాంగ్గా నేను అనుకుంటున్నాను బట్ ఫస్ట్ డే అసలు మామూలుగా ఈ సాంగ్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు సో ఏంటి ఇది ఒక 15 days అయింది 15 రోజులు ఒకసారి అది ఇప్పుడు ఈ సాంగే కాకుండా గంగమ్మ తల్లి అదో సాంగ్ ఉందా మాస్టర్ అది మొత్తం అసలు మామూలుగానే ఒక ఫస్ట్ గ్లిమ్స్ లాగా రిలీజ్ చేసినప్పుడు ఆయన చీర కట్టుకుని గంగమ్మ తల్లి మెల్లో నిమ్మకాయలు వేసుకుని ఒక పవర్ఫుల్ వాక్ స్టైల్లో నడుచుకుంటూ వస్తుంటేనే మాకు ఇక్కడ గూస్ బంప్స్ అసలు ఆ సీక్వెన్స్ గురించి ఏం చెప్తారు గంగమ్మ తల్లి జాతర అంటే అందరికీ గుర్తుండిపోయేలాగా పూనకాలు వచ్చేస్తాయండి అంటే తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి అసలు ఫస్ట్ థింగ్ మనం తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం ఆయన పర్ఫార్మెన్స్కి ఆయన హార్డ్ వర్క్కి అస్సలు హ్యాట్స్ ఆఫ్ అసలు అంటే
చాలా డెడికేషన్. మొన్న లాస్ట్ టైం మనం బన్నీ సార్తో మాట్లాడినప్పుడు, మాస్టర్ మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళిపోవాలి, ఆ ఎడ్జ్కి వెళ్ళిపోవాలి. మీ అందరి కోసం, సినిమా కోసం, తెలుగు సినిమా కోసం నేను ఎంత హార్డ్ వర్క్ అయినా సరే నేను కష్టపడతాను అని చెప్పారు. అసలు ఆయన చూసినప్పుడు అనిపిస్తుంది, అసలు ఈయన ఇంత కష్టపడితే అసలు మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి అంటే, మనం చేసింది చాలా నథింగ్ అనిపిస్తుంది. అంత హార్డ్ వర్క్ చేస్తారు అసలు. అంటే కొన్ని జాతర సీక్వెన్స్లో కొన్ని ఏంటంటే ఆయన బాడీలో ప్రతి అణువణు ఆడుతుంది. అంటే లెగ్స్ నుంచి, ఫింగర్స్ నుంచి. ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్పలో కార్ దిగిన వెంటనే అలా అంటారు. అంటే ప్రతి మూమెంట్లో ఒక స్టైల్ ఉంటుంది. అలాగే ఒక ఐతో అంటే జాతరలో కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయి, అవి అదిరిపోతాయి అసలు. అంటే ఆల్రెడీ ఆ చిన్న దాంట్లో చూసాము. అండ్ ఇంకా ఆ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉన్నారు, ఈ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ ఒక 15 to 18 minutes థియేటర్ అలా కల్లోలం అయిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు మీరు సాంగ్ గురించి కూడా చెప్తున్నారు, సాంగ్ కూడా అదే గెటప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాస్టర్? చూద్దామంటారా? అంటే అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళకి, మహిళలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మోరు, మహాచండి సినిమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడ పూనకాలం వస్తాయో అని చెప్పేసి అక్కడ కొంచెం హారతి, పసుపు నీళ్ళు పెట్టేవాళ్ళు అంట. సో ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే రేపు పుష్ప థియేటర్లో కూడా ఈ గంగానమ్మ సీన్కి ఆడ మగ నో డౌట్ రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజులను గుర్తు చేసేలా 100%. ఓకే, 100% ఖచ్చితంగా. అందరూ అదే అంటున్నా, రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారండి. నేనేంటంటే జాతర సీక్వెన్స్ కొన్ని అంటే నాకు తెలిసిన వారు జాతర సీక్వెన్స్ చూసి మళ్ళీ రిపీటెడ్గా వెళ్తారు. ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది, ఆయన విజన్, సుక్కు సార్ విజన్ అలా ఉంటుంది. అసలు ఆయన క్రియేట్ చేసిన ప్రపంచం అలా ఉంటుంది. సార్ చెప్తుంటే December 5th దాకా ఆగలేకపోతున్నాను సార్. మన ప్రొడ్యూసర్ గారు బండ్ల గణేష్ గారు చెప్పినట్టు ఆగలేకపోతున్నాను సార్, ఆతృతగా ఉంది December 5th ఎప్పుడు వస్తుందని. అండ్ ఫైనల్గా సో ఆ గెటప్కి ఎంత టైం పట్టేది మాస్టర్? ఆ గంగానమ్మ గెటప్కి, ఆయన వేసుకునే గెటప్కి మినిమం ఒక 5 hours 6 hours అలా టైం పట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆ కష్టం ఎలా ఉండేది ఆయన మేకప్ అదంతా? ఎవ్రీ డే ఆయన అంటే ఆ కలర్ పెయింట్ వేసుకొని, ఆ శారీ కట్టుకొని, ముక్కు పొడుగు పెట్టుకొని, ఇయర్ రింగ్స్ పెట్టుకొని అదంతా చేయడం అనేది నాకు అంటే లేడీస్ని నిజంగా చాలా రెస్పెక్ట్ చేయాలి. అంటే ఆ ఇయర్ రింగ్స్, ప్రతి డీటెయిల్స్, కాటిక అనేది, బొట్టు అనేది, ఇది అని అది, ఈయన మొత్తం బాడీ మొత్తం మేకప్ ఉండి ఒక 3 hours కూర్చొని ఆయన అంటే అంత హార్డ్ వర్క్ చేయడం అనేది అది మామూలు కాదండి, ఎంతో ఓపిక కావాలి. అలాగే సుకుమార్ సార్ ఆ షాట్ ఏది అయినా సరే వచ్చేంత వరకు దాన్ని డీటెయిల్గా చూస్తూ డీటెయిల్గా చూస్తూ ఇంకేమైనా బెస్ట్ రావచ్చు, ఇంకేమైనా బెస్ట్ అంటే లాస్ట్ మినిట్ వరకు, అంటే లాస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ పాయింట్ వరకు చేస్తూనే ఉంటారు.